హైదరాబాద్ వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు, వాల్ రైటింగ్స్ పై జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపల్లి సంచలన ఆదేశాలు ఇచ్చారు. సిటీ బ్రాండ్ ఇమేజ్ కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో అనుమతులు లేని వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్లను నిషేధించినట్లు కమిషనర్ అమ్రపల్లి తెలిపారు. అనుమతులు లేకుండా గోడలపై పోస్టర్లు అంటించడం, వాల్ రైటింగ్స్ చేసినట్లయితే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. తమ పరిధిలోని ప్రింటింగ్ ప్రెస్, సినిమా థియేటర్ యజమానులతో సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు సమావేశం ఏర్పాటు చేసి గోడలపై వాల్ పోస్టర్స్, సినిమా పోస్టర్లు అంటించకుండా చూడాలని ఆదేశించారు. రూల్స్ పాటించని వారిపై ఫైన్లు వేయాలని సూచించారు. వినాయక చవితి సందర్భంగా కలర్ పేపర్లు వాడి సిటీ రోడ్లను పాడు చేయొద్దని ఆమె రిక్వెస్ట్ చేశారు. రెడ్డిగా హైదరాబాద్ వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు, వాల్ రైటింగ్స్ పై జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపల్లి సంచలన ఆదేశాలు ఇచ్చారు. సిటీ బ్రాండ్ ఇమేజ్ కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కాటా అమ్రపల్లి అన్నారు. ఇటీవల వినాయక చవితి నేపథ్యంలో కూడా కమిషనర్ భక్తుల కలర్ పేపర్ విషయంలో కూడా కొన్ని రిక్వెస్ట్లు చేశారు. సెలబ్రేషన్స్ లో భాగంగా కలర్ పేపర్స్ ఎక్కువగా ఎక్కడుంటే అక్కడ పాడేయకూడదంటూ కూడా సూచించారు. దీంతో పాటు ముఖ్యంగా హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు కూడా అమ్రపల్లి ఐఏఎస్ ఎంతో యాక్టివ్ గా పనిచేశారు. ఒకవైపు తాను రంగంలో దిగి సహాయక చర్యలు తెలుసుకుంటూ మరోవైపు అధికారులు సైతం పరుగులు పెట్టించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని జియో ట్యాగింగ్ పై కూడా ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. అయితే ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ బల్దియాలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంపొందించడం, సుందరీకరణ లక్ష్యంగా నగరంలోని ప్రజలు పాటించాల్సిన కొన్ని కీలక ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అనుమతులు లేని వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్లను నిషేధించినట్లు కమిషనర్ అమ్రపల్లి కాటా తెలిపారు. అనుమతులు లేకుండా గోడలపై పోస్టర్లు అంటించడం, వాల్ రైటింగ్ చేసినట్లయితే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయు సర్కిళ్ల సంబంధిత డిప్యూటీ కమిషనర్లు తమ పరిధిలోని ప్రింటింగ్ ప్రెస్, సినిమా థియేటర్ యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి గోడలపై వాల్ పోస్టర్లు, సినిమా పోస్టర్లు అంటించకుండా, వాల్ రైటింగ్ రాయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ఈ విషయంలో డిప్యూటీ కమిషనర్లు అశ్రద్ధ వహించకుండా కఠినంగా వ్యవహరించాలని, అనుమతి లేకుండా వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్ చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరైనా అతిక్రమిస్తే అవసరమైన జరిమానాలు విధించాలని కూడా ఆదేశించారు. జరిమానాల వివరాలు నివేదిక పంపించాలని కమిషనర్ అమ్రపల్లి ఉత్తర్వులు సైతం కూడా జారీ చేశారు. ఎందుకంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది చాలా ప్రెస్టీజియస్, గవర్నమెంట్ కూడా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. ఎందుకంటే గతంలో కూడా కొద్ది రోజుల కిందట విమర్శలు కూడా వచ్చాయి. హైదరాబాద్ లో 11 వరకే షాపులు క్లోజ్ చేయడము, దీనివల్ల ప్రతిపక్షాలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది అని కూడా ఒక చర్చ నడిచింది. ముఖ్యంగా ఐటీ సర్కిల్స్ లో ఉన్న గచ్చిబౌలి, అలాగే మాదాపూర్ అటు సైడ్ ఆ ఏరియాలో రాత్రి 11 వరకే దుకాణాలు మూసివేస్తున్నారని కూడా ప్రతిపక్షాలు ఆరోపించిన విషయంలో తాజాగా హైదరాబాద్ పోలీసులు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. రాత్రి అంటే వీకెండ్స్ టిల్ 1 AM వరకు కూడా షాపులు నడిపించుకోవచ్చు అనేది కూడా తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది ఎక్కడా కూడా పాడవకుండా ఈ ఫ్లెక్సీలు, పోస్టర్స్ పైనే ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రత్యేకంగా కూడా శ్రద్ధ పెట్టారు. ఎందుకంటే హైదరాబాద్ కి గ్లోబల్ సిటీతో పాటు కాస్మోపాలిటన్ సిటీగా కూడా పేరుంది. ఇక్కడ నాట్ ఓన్లీ ఐటీఏ కాకుండా నాన్ ఐటీకి సంబంధించిన బిజినెస్ లు కూడా చాలా ఉండడంతో హైదరాబాద్ సిటీ అనేది సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లో కూడా బెంగళూరు, చెన్నై తర్వాత ఇండియాలో సోర్స్ ఆఫ్ రెవెన్యూ క్రియేటర్ లో హైదరాబాద్ సిటీ కూడా ఉండడంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి ఎక్కడ కూడా
చెడ్డ పేరు రాకూడదని కూడా ముందస్తుగా ప్రభుత్వం చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే జిహెచ్ఎంసీ కమిషనర్ అమరాపల్లి ఐఏఎస్ కూడా చాలా ప్రత్యేకంగా హైదరాబాద్ నగరం పైన శ్రద్ధ వహిస్తున్నారు సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.